అతడే, పెను తుఫాను కళ్ళొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఎందులోని నీకు నేను తీసుకోను. నా సంగతేంటి తెలుసుకోవా కొనుకోను. Mr. Perfect, perfect, he's Mr. Perfect. Let's see వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్. Mr. Perfect, perfect, he's Mr. Perfect. Let's see వెతుకు. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా, అపురూపమైనదమ్మ ఆడజన్మ. పెళ్లి చేసుకోరా నాయనా, జల్ది పెళ్లి చేసుకోరా నాయనా, పెళ్లి చేసుకోరా నాయనా, పెళ్లి వయసు దాట నీకు వాచాయనా. కోనసీమ కొబ్బరంటి కన్నె పిల్ల ముందుంది మురికంగా ఓ తాళి కట్టెయ్యి నాయనా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా, అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. బుద్ధి సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సిన్నులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామ. మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామ. వట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. హలో, నిజామాబాద్ వచ్చేసింది ప్రదీప్. ఎస్, అంటే నిజామాబాద్ ఎనర్జీ కొంచెం నాకు తక్కువగా వినిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఫెంటాస్టిక్ చంటమ్మ లోకల్ ఇక్కడ మా నిజామాబాద్. ఇది ఏమనుకుంటున్నావు? అర్థమైంది, నీ ఫేస్ లో గ్లో చూడగానే నాకు అర్థమైంది. సో అందరికి స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్. ఇంతకీ ఇప్పుడు మనం ఆడిన ఆట ఏంటో తెలుసా నీకు? అయ్యో మర్చిపోయాను. ఇందాక నేను ప్రదీప్ అద్భుతమైన డాన్స్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాము. నువ్వు చేసావు, నేను చేయలేదు, అది వేరే విషయం. అడుగు. మేము ఇందాక ఒక అద్భుతమైన ఆట ఆడాము. ఆ ఆట పేరేంటి చెప్తే
ఈటీవీ తరపు నుంచి మీకు ఒక ఫెంటాస్టిక్ గిఫ్ట్ ఇస్తాను. చెప్పు తొందరగా, ఎందుకంటే వీటి తరఫు నుంచి కాదు, నేను ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇస్తా వాళ్ళకి. నువ్వు గిఫ్ట్ ఇస్తానంటే నేను రాష్ట్రాన్ని రాసిస్తాను. ఓ, ఎందుకు వచ్చింది? అంత సీన్ లేదు కాబట్టి ప్రదీప్ గిఫ్ట్ ఇవ్వడండి, నేను ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. మేము ఆడిన ఆట పేరు ఏంటి తెలిస్తే ఒక్కసారి చేయొద్దండి, మేమే మీ దగ్గరకు వస్తాం. మీకు తెలుసు, ఎవరికి ఊరికినే మనం వస్తామన్నా అని చెప్పి చెయ్యెత్తారు ఆవిడ. కొంచెం ఇక్కడ ముందు ఆన్సర్ తెలీదు. ఆన్సర్ ఎవరెవరికి తెలుసు? నాన్న చిన్న నువ్వు ఇట్రా. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సుర్రుమంటూ వచ్చాడే బాబు వీళ్ళిద్దరు వచ్చారు. ఓకే, సో నేను నలుగురిని అడుగుతాను, 5గురిని అడుగుతాను. సరే, ఆన్సర్ నువ్వు గర్ల్స్ అడుగు, నేను బాయ్స్ అడుగుతాను. యాజ్ యూజువల్ గా. మేము ఆడిన ఆట పేరేంటి? స్టాచ్యూ గేమ్. తెలిసిపోయింది. చూడు, ఇప్పుడు నేను ఏం చెప్పకుండా వాళ్ళు చెప్తారు చూడు. ఇప్పుడు మేము ఆడిన ఆట పేరేంటి? స్టాచ్యూ 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 అని వాళ్ళు కూడా అన్నారు కదా. అది స్టాచ్యూ కాదు, స్టాచ్యూ. అదేంటి? అదే గేమ్. రెండు ఒకటేగా. కాదు, స్టాచ్యూ అంటే ఒకసారి ఆగితే, స్టాచ్యూ అంటే 2 సార్లు ఆగి. అయితే మీరు 4 సార్లు స్టాచ్యూ అనండి. మనం ఏం లేదు, వాళ్ళు ఓడిపోయారు. స్టాచ్యూ వాళ్ళు ఓడిపోయారు, సంబంధం లేదు, వీళ్ళిద్దరే గెలిచారు. ఓకే, మీకు మాత్రం నా తరపు నుంచి, ప్రదీప్ తరపు నుంచి ఫెంటాస్టిక్ గిఫ్ట్స్ ఉంటాయి నాన్న, లాస్ట్ లో ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీకు మాత్రం అలా మోసం చేసి పంపించేనమ్మా. మీకు కావాల్సి వస్తే గిఫ్ట్ ఇప్పుడే ఇచ్చేస్తాను నేను. వినోదాల ఖిల్లా ఈ నిజామాబాద్ జిల్లా. తెలుగు వినోద పరిశ్రమకి ఎందరో కలర్ఫుల్ సెలబ్రిటీస్ ని ఈ ప్రాంతం నుంచే వచ్చారు. దిల్ తో బొమ్మరిల్లు నిర్మించి ఆర్యాని, భద్రాని, ఎవడితో పరుగు తీయించి, బృందావనంలోని సీతమ్మ వాకిట్లో సిరిమెల్ల చెట్టు కింద కొత్త బంగారు లోకాన్ని నిర్మించిన మున్నా లాంటి మిస్టర్ పర్ఫెక్ట్ అదేనండి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారు కూడా ఈ జిల్లా వారే. జయంలో జెండా ఎగరేసి దిల్, శ్రీ ఆంజనేయం, ఇష్క్, హార్ట్ అటాక్ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న హీరో నితిన్ గారు, అలాగే అమెరికాలో తన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి తన ప్యాషన్ కోసం ఇండస్ట్రీకి వచ్చేసి హాస్యనటుడిగా సెటిల్ అయిన వెన్నెల కిషోర్ గారు, అండ్ లేడీ కమిడియన్, లేడీ బాస్ గీతా సింగ్ గారు, ఈటీవీ మోస్ట్ పాపులర్ టాప్ రేటెడ్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన చమ్మక్ చంద్ర, నిజామాబాద్ నుంచి వచ్చిన నిగుదేలిన వజ్రాలే. పొరుగునే ఆదిలాబాద్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో చరిత్రలో ఇందూర్గా ప్రసిద్ధికెక్కిన ఈ నిజామాబాద్ నగరానికి 20 వసంతాలు పూర్తి చేసుకొని ఈటీవీ వచ్చింది. ఈటీవీ 20 పేరుతో వెరైటీగా మెగా ఈవెంట్ ను మీ నగరానికి తీసుకొచ్చింది. ఇందులో మీకు నచ్చే 20 సాంగ్స్, డాన్సెస్, థ్రిల్స్, కామెడీస్ ఉంటాయి. మరొకసారి నిజామాబాద్ కి ఇంత ఫెంటాస్టిక్ గా వచ్చిన క్రౌడ్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. నీకు పెయింటింగ్ వచ్చా? పెయింటింగ్ గోడ మీద, పేపర్ మీద, ఎక్కడైనా అంటే వేయగలను. ప్రాబ్లం లేదు. ఓకే, మరి నీకు ఫోటోగ్రఫీ వచ్చా? అమ్మాయిల్ని అద్భుతంగా పిక్చర్స్, అంటే ఒక అమ్మాయిని చూడగానే పిక్చర్ వేయడం గానీ. అమ్మాయిని చూసి పిక్చర్ వేయాలా? పిక్చర్ తీయాలి. పిక్చర్ తీయాలా? వస్తుందా? తీసి అంతసేపు వాళ్ళు కుదురుగా ఎక్కడ ఉంటున్నారు? లేదు, తీయలే. పోనీ నాలాంటి అందమైన అమ్మాయిని చూసినప్పుడు ఫెంటాస్టిక్ గా కవిత రాయడం వచ్చా? ఇప్పుడు 2 ఆప్షన్లు ఉన్నాయి, నీలాంటి అమ్మాయి, అందమైన అమ్మాయి, 2 ఉన్నాయి అందులో ఆప్షన్స్. సో పర్లేదు, అయినా కూడా కవిత రాశాను కానీ అర్థం కాదు ఎవరికి. సరే, నాకు తెలుసు నీకు ఇందులో ఏవి రావని, కానీ ఇవన్నీ బాగా వచ్చిన 2 స్పెషలిస్ట్ రెడీగా ఉన్నారు. అంటే ఇప్పుడు నాకు అవన్నీ వచ్చుంటే నేను ఇక్కడ ఎందుకు ఉండేవాడిని? నేను యాంకర్ కదా. నీకు అసలే లేని బుర్ర కూడా పోయింది. లేని బుర్ర కూడా పోయింది. ఎనీవేస్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, అందం, అమ్మాయిని అందంగా వర్ణించడం వచ్చిన 2 స్పెషలిస్ట్ రెడీగా ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, మీరు గట్టిగా చప్పట్లు కొడితే లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ రేవంత్ అలాంగ్ విత్ మాలవిక. బొమ్మను గీస్తే ఇలా ఉంది, దగ్గరికొచ్చి ఓ ముద్దిమ్మంది, సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందండి, ఆ ముద్దేదో నీకే మంది.
పడితే తప్పేముంది, ఇవ్వాలని నాకు ఉంది, కానీ సిగ్గి నన్ను ఆపింది, దానికి సమయం వేరే ఉందంది. చలిగాలి అంది చలికి వణుకే పుడుతుంది, వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకు పొమ్మంది. చలిని తరిమేసి ఆ కిటుకే తెలుసండి, శ్రమ పడిపోకండి, తమ సాయం వద్దండి. పొమ్మంటావే బాలిక, ఉంటానంటే తోడుగా. అబ్బో ఎంత జాలిరా, తమరికి నా మీద. ఏం చెయ్యాలో మరి నీలో ఏదో దాగుంది, నీ వైపే నన్నే లాగింది. అందంగా ఉంది తన వెంటే 10 మంది, పడకుండా చూడు అది నా మనసంటుంది. తమకే తెలియంది నా తోడై ఒకటుంది, మరెవరో కాదండి, అది నా నీడేనండి. నీతో నడిచే దారికే అలుపోస్తుందే జానకి. అయ్యో అలక దీనికి నా నీడవు నువ్వేనా. ఈ మాట కోసం ఎన్నాళ్ళుగా వేచుంది, నా మనసే ఎప్పుడు కంటుంది. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరికొచ్చి ఓ ముద్దిమ్మంది. సర్లే పాపం అని దగ్గరికెళితే, కానీ మనసే నీలో ఉందండి, ఆ ముద్దే నీకే ఇమ్మంది. కానీ మనసే నీలా ఉందండి, ఆ ముద్దేదో నీకే ఇమ్మంది. ఇప్పుడు ఒక అద్భుతమైన పాట వస్తుంది. ఆ Okay. పాట బేసిక్గా మాలాంటి వాళ్ళ కోసమే. హలో ఆ. హలో, అది నీకు సంబంధించిన పాట కాదు నాన్న, అది పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళకు సంబంధించిన పాట. అయినా నీలాంటి ఎవర్ గ్రీన్ బ్యాచులర్స్ ఈ మాట మాట్లాడకూడదు, అంతే. అందుకే ఈ పాట మేము పాడుకోవట్లేదు, లేడీస్ పాడతారు. అదే పెళ్లి పాపం. చేసుకోరా నాయనా, జల్ది పెళ్లి చేసుకోరా నాయనా, ఆ పెళ్లి చేసుకోరా నాయనా, పెళ్లి వయసు దాట నీకు వాచాయనా. చేసి ఉండాలండి, పెద్దోడయ్యాక చేసి పాపం ఉండాలి. మా ప్రదీప్ కోసం ఎంతమంది ఈ పాట ఇప్పుడు అంటే రాబోతున్న పాటని ఎంతమంది పాడుకొని ఈడు ఎలాగో పెళ్లి చేసుకునే లేడరా బాబోయ్ అని వదిలేస్తుంటారు కూడా. సోదరా అది పెళ్ళంటే నువ్వెళ్ళమంటరా, కాదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా, చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కాడు జారి, తాడి కట్టొద్దు ధర్మచారి. అది నేను చెప్పదలుచుకుంది అదనమాట. కాదు ప్రదీప్, ఆ. ఏదో ఒక రోజు నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీ కోసం కూడా ఒక అమ్మాయి ఈ పాట పాడుకుంటది. మరి ఆ పాటని ఈ రోజు నిజామాబాద్ వాళ్ళందరి ముందు స్టేజ్ మీద పాడడానికి ఒక ఫెంటాస్టిక్ సింగర్ రెడీగా ఉంది. వెరీ గుడ్. అంటే ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే, పెళ్లి చేసుకునే వాళ్ళందరికీ ఫస్ట్లీ ఈ సాంగ్ చాలా యాప్ట్ గా సెట్ అయిపోయే పాట ఇది. Yes, let me call upon stage కౌసల్య గారు. నవమన్మధుడా, అతి సుందరుడా, నువ్వు చూసిన ఆ ఘనుడు, అక్క ఎవరే ఎతగాడు, ఇట్టే నీ మనసును దోచాడు. శ్రీరాఘవుడా, ప్రియమాధవుడా, నువ్వు వలచిన ఆ ప్రియుడు, చెల్లి ఎవరే ఎతగాడు,
ఓకే సో ఈటీవీ 20 నిజామాబాద్, వాట్ ఏ క్రౌడ్ అండ్ వండర్ఫుల్. నేను రాను. ఫుల్ ఫోటో తీసారు, డ్రెస్ మొత్తం కనిపిస్తుంది, వచ్చేయచ్చు. నేను రాను. ఏ నేను అలిగాను, అయిపోయి ఏ పొంగమూతి పెట్టాను. ఓరిది నేసాలు. ఓకే ఇప్పుడు మన నిజామాబాదే దా, మన వాళ్ళే, మీ ఊరే, నీ గురించి ఎదురు చూస్తున్నా. అవును మన నిజామాబాదే, మళ్ళీ నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా, నువ్వు నా కోసం ఒక పాట పాడు, అప్పుడే వస్తా. చచ్చింది గుర్రే. ఇప్పుడు నేను పాట పాడాలా? సరే. రాను రానంటూనే చిన్నదో చిన్నదో స్టేజ్ మీదకి వచ్చేసి చిన్నదో చిన్నదే. ప్రదీప్ ఎంత అద్భుతంగా పాడావు తెలుసా? లేలే ఇది అద్భుతం అంటారు, దీన్ని దారుణం అంటారు. అద్భుతం అంటే నెక్స్ట్ వచ్చి ఆయన పాడతారు ఈ పాట, అది అద్భుతం అంటే. అవునా, ఎవరు వస్తున్నారు? ఇంకెవరో కాదు, ద వర్సటైల్ సింగర్, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వందే మాత్రం శ్రీనివాస్ గారు. హియర్ వి గో. గీత. ఏమైందిరా? బాధగా ఉంది. నాకు లేని బాధ నీకెందుకురా? నీ బాధ నా బాధ కాదా? రాను 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 కుదరదయ్యో, కాదు కాదు ఇల్లు కాదు ఒకేవయ్యో, వద్దు వద్దు మీద మీద పడకురయ్యో, సిగ్గు సిగ్గు సినకోక లాగకయ్యో. రాను రానంటూనే చిన్నదో చిన్నదో, రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. రాను రానంటూనే రాను రానంటూనే రాను రానంటూనే చిన్నదో చిన్నదో, రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. కాదు కాదంటూనే చిన్నదో కుర్రదో, తోటకాడికొచ్చింది కుర్రదో కుర్రదే. వచ్చి వచ్చి అంటూనే పిల్లదో పిల్లదో, మళ్ళట్టుకొచ్చింది పిల్లదో పిల్లదే. రాను రానంటూనే చిన్నదో చిన్నదో, రాములోని గుడికొచ్చే చిన్నదో చిన్నదే. ఏం పని తీసుకొచ్చిందిరా బాయ్? యాపిల్ పండు, నారింజ పండు, బత్తాయి పండు, పప్పాయి పండు, అనస పండు, పనస పండు, నిమ్మ పండు, దానిమ్మ పండు, మామిడి పండు, అరటి పండు. అని అంతలేసి మాటలని సంతకొచ్చే చూడవయ్య చిన్నదే. కాదనంటే అవుననిలే, లేదనంటే ఉందనిలే, ఆడవారి మాట తీరు వేరులే. అవునా మైనా నాతో చెప్పి చెప్పి సిగ్గు సిగ్గంటూనే చిన్నదో చిన్నదో, చీరంత జార్చిందో చిన్నదో చిన్నదే. కుసుపు సట్టూనే కుర్రదో కుర్రదో, కౌగిట్లో వాలిందా కుర్రదో కుర్రదే. హరిరగా హరి హరి సామిరగా హరి హరి ఏంటారు పడిచుకోదేంటే? గాజువాక పిల్లవే గాజులోన గాదా, చెయ్యి జాపలేదా మా గాజు కొడగలేదా? అని అందరిలో ముందరని సాటుకొచ్చి సింధులేసే చిన్నదే. తప్పనంటే ఒప్పనిలే, ఒప్పనంటే తప్పనిలే, సూటిగాను చెప్పదయో ఆడది.
రాములోరి గుడికొచ్చే పిల్లదో పిల్లదే. ఆహా ఎస్ సిటీవీ 20 నిజామాబాద్ లో ఇప్పుడు కొన్ని కనిపించవు. వాటిని లీటర్లు మీటర్లు కేజీల్లో లెక్క పెట్టడం సాధ్యం కాదు. జస్ట్ ఫీల్ అవ్వాలి. అనుబంధాలు సంబంధాలు అలాంటివి. అవి నిన్నటివి కావచ్చు, మొన్నటివి కావచ్చు, ఎన్నో జన్మల నాటివి కావచ్చు. ఆ ఫీల్ ఎలాంటిదో తెలియాలంటే క్రిమినల్స్ అయితే మనసుని అడగాలి. ఓకే 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 ఏంటి ఏంటి ఇప్పుడు అర్థమయ్యేలాగా పోనీ పంచి ఈసారి తెలుగులో చెప్పు. తెలుగులో చెప్పు. ఓకే కొన్ని కనిపించవు. వాటిని లీటర్లో మీటర్లో మళ్ళీ మొదలెట్టుకో. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు ఏం పాట పాడబోతున్నారు, ఏం వస్తుందో అది చెప్పమాట. అడగాలి కదా, పాట కదా. ఓకే కొన్ని కనిపించవు. వాటిని లీటర్లు మీటర్లు కేజీ. బాబు ఇప్పుడు క్రిమినల్ మూవీ నుంచి పాట వస్తుంది అంతేగా? అదే. ఏం పాట? యా కొన్ని కనిపించవు. వాటిని లీటర్లు మీటర్లు. నాకు అర్థమైంది. క్రిమినల్ సినిమా నుంచి తెలుసా మనసా పాట వస్తుంది. అవును. రైట్. ఎవరు పాడుతున్నారు అది మాత్రం చెప్పేసి అయిపోద్ది. ఎవరు పాడుతున్నారు? ఎస్ కొన్ని కనిపించవు. వాటిని లీటర్లు మీటర్లు కేజీ. ఓకే నాకు అర్థమైంది. మనో గారు వస్తున్నారు along with శ్రీలేఖ గారు. లెట్స్ వెల్కమ్ దెం. Here we go. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము. తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము. తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో విరహపు తాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము. తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము. నిలిచే నీ రూపం బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము.
ఈటీవీ 20 కార్యక్రమం ప్రతి ఊర్లో చేస్తూ వీరి ఆప్యాయత అనురాగాల్ని మనం చూరగొంటూ ప్రతి ఊరు ప్రతి వాడ తిరుగుతుంటూ ఆ ఆనందం మర్చిపోలేనిది, మరపురానిది, మధురమైనది. మనసా ఇది ఏ జన్మ సంబంధమో. 6 కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంగాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఓకే, సో మీరందరూ తెలియని వాళ్ళే మా శ్రీముఖి లాగా. అందరూ శ్రీముఖి నువ్వు కూడా చాలా తెలియదని నాకు తెలుసు. నీకు ఏమేమి వచ్చు మామూలుగా? నాకా? శ్రీముఖికా సింగింగ్, A to Z వరకు అన్ని వచ్చు. A to Z వరకు అన్ని వచ్చా? అన్ని వచ్చు. ఏది A to Z ఎన్ని? A to Z 26. స్కూల్కి వెళ్ళలేదండి చిన్నప్పుడు, రెండే అది A Z. నాకు నా లేని బుర్ర కూడా పోయేలా ఉంది ప్రదీప్. అప్పుడప్పుడు ఇలా నిజాలు మాట్లాడుకుంటూ ఉండు. అండ్ అసలు విషయం ఏంటంటే A to Z కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మన నాగార్జున కింగ్ మూవీ నుంచి అవును త్రిష ఎంత బాగుంటుంది ఆ సాంగ్ లో. మా నాగార్జున గారు ఎంత బాగుంటారు. కరెక్ట్, అక్కడ అయిపోయింది మన ఇద్దరం. వాళ్ళిద్దరూ యాక్ట్ చేసిన సినిమాలోంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడడానికి మీ ముందుకి రేవంత్ along with కౌసల్య గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. హాలీవుడ్ బాలీవుడ్ సోదా చేసానే, ఏంజల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాట్ అయిపోయానే. తూ హీ మేరీ మాషుకా, తూ హీ మేరీ మాషుకా. రాకెట్ లాంటి బాయ్ ఫ్రెండ్ కోసం ట్రై చేస్తున్నానే, జెట్టి లాంటి మ్యాన్లీ బిల్డప్ కావాలన్నానే. ఆ ఫిగర్ పవర్ ఎక్సెట్రా ని లోలో చూపిస్తే తూ హీ మేరా బాదుషా, తూ హీ మేరా బాదుషా. सुन जरा मेरी महबूबा, तुझ पे हो गया हूँ मैं फिदा. तू मेरा हीरो नी ना मनसु नम्मालिगा. టు జెడ్ ఏపీ మొత్తం కూపీలాగానే, హాలీవుడ్ బాలీవుడ్ సోదా చేసానే, ఏంజల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాట్ అయిపోయానే. తూ హీ మేరీ మాషుకా, తూ హీ మేరీ మాషుకా. ఎక్కడ నిజామాబాద్ హుషారేది?
100% సూపర్ జోడీలే అమితాబ్ బచ్చన్ జయల్లాగా మేడ్ ఫర్ ఈచ్ అదరే రాజేష్ ఖన్నా టింపుల్ లాగా సెట్ అయిపోయామే నువ్వెసన్నావో ఐష్ అభిలా సెటిల్ అయిపోదామే జయా బచ్చన్ మెచ్చిన వాడు నంబర్ 1 డింపుల్ హార్ట్ గెలిచిన వాడు రొమాంటిక్ ఫిగరే చోటా బచ్చన్ ఆర్ఎసి లవ్ ఐషుకు నచ్చిందే నువ్వు సంబన్ స్పెషల్ అనిపించేలా ఏదో చెయ్యాలే గుండె చూపుల ఓ త్రిష మే హూని అందాల బానిసా వారే వాలౌలీ నషా దీవానా హో తో ఐసా టు సెట్ టు ఎపి మొత్తం కూపిలాగానే హాలీవుడ్ బాలీవుడ్ సోదా చేసానే ఏంజల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాట్ అయిపోయానే తూ హి మేరీ మాషుకా తూ హి మేరీ మాషుకా Daba 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 day. Daba 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 day. Daba 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 day. అంబానీలా నీకోసమే ప్యాలెస్ కడతానే షాజ్ మహల్ రోజ్ మహల్ బోనస్ ఇస్తానే ఇగన్నాళ్ళ స్టూడియో కట్టి నీ పేరెడతానే నువ్వు లవ్ యూ అంటే లవ్ లో నేను నిన్ను సీఎం చేస్తానే గుండె లేని చెట్టే వేసి మాసనిపించావే గుండెల్లోని మ్యాటర్ చూస్తే క్లాస్ అనిపించావే మళ్ళీ పుట్టిన మజ్నులాగా మ్యాజిక్ చేసావే నా మనసే నీతో లింక్ అయ్యేలా లాకప్ చేసావే దిల్రుబా దిల్ కి సుబా ఎంత మాట నవ్వే తీయగా జానే మంజోనే జిగర్ నువ్వు నాకు నచ్చావుగా టు సెట్ టు ఎపి మొత్తం హాలీవుడ్ బాలీవుడ్ ఏంజల్ లాంటి నువ్వే థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి మాకు సపోర్ట్ చేసిన స్పాన్సర్స్ కానీ ఎంఎస్ఓ కేబుల్ ఆపరేటర్స్ అందరినీ సత్కరించుకోవడం మా ఆనవాయితీ. సో అందులో ముందుగా ఈ అవార్డ్స్ని అంటే ఈ జ్ఞాపికలను వాళ్ళకి అందజేయడానికి మా ముఖ్య అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి యోగితా రాణి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. వారితో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ బీగాల గణేష్ గుప్తా గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలాంగ్ విత్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వీరితో పాటు నిజామాబాద్ మేయర్ శ్రీమతి ఆకుల సుజాత గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ అవర్ వర్సటైల్ సింగర్ మనో గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలాగే మా స్పాన్సర్స్ ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ రిప్రజెంటేటివ్ కె రమేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సుఖీభవ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఏటారి గురురాజ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ విజయసాయి విద్యా సంస్థలు బోధాన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ కామా శాస్త్రి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.
జేఎస్ఆర్ సన్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాడపల్లి నారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ద్వారకామయి హోప్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ పార్ట్నర్స్ డాక్టర్ గోపీకృష్ణ అండ్ డాక్టర్ కిషోర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బృందావన్ టెక్స్టైల్స్ నిజామాబాద్ డైరెక్టర్ శ్రీ టివి సుధీంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అటాల్ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సతీష్ అటాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ గజానన్ ఇండస్ట్రీస్ కో ఫౌండర్ శ్రీ ప్రదీప్ భీమని గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. విశ్వోదయ హై స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ కె జవహర్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈనాడు పెళ్లిపందిరి .net చీఫ్ మేనేజర్ శ్రీ రాపర్తి నాగరాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రకాష్ హుండై మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఎన్ సెవంతి దినేష్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రియా జింజర్ గార్లిక్ పేస్ట్ నిజామాబాద్ ప్రయారిటీ డీలర్ శ్రీ శ్రీనివాస్ పంచవతి సూపర్ మార్కెట్. శ్రీరామ్ హోండా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ దినేష్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వరసిద్ధి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ పి పూర్ణచందర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బ్లూమింగ్ బర్డ్స్ హై స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీమతి ఎన్ ప్రసన్న కుమారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి మాకు సపోర్ట్ చేసిన ఈనాడు నిజామాబాద్ యూనిట్ మేనేజర్ శ్రీ టి వెంకటేశ్వర్లు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. విజ్ఞాన్ నాకే గ్రేడెడ్ యూనివర్సిటీ తరఫు నుంచి మార్కెటింగ్ మేనేజర్ ఎన్ సురేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే ముందు మన మెగాస్టార్ చిరంజీవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు? ఎస్, అందరికి ఇష్టమే గురువు గారు, అన్నయ్య, డెఫినెట్ గా కదా. మన మెగాస్టార్ గారు ఎన్నో సినిమాలు నటించారు. ఆయన 150th ఫిల్మ్ కోసం అందరూ వెయిటింగ్. అసలు విషయం ఏంటంటే ఆయన సినిమాలో ఏ పాట అయినా సరే ఫ్రంట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ వరకు ప్రతి ఒక్కళ్ళు అలాగే రియాక్ట్ అవుతారు. ఒక ఫెంటాస్టిక్ సాంగ్ ని మన ముందు పాడడానికి వచ్చేస్తున్నారు హేమచంద్ర అలాంగ్ విత్ మాలవిక. లెట్స్ వెల్కమ్ దెం. నా వయసే పాదరసం నేనసలే చిన్నరసం నా పెదవే ద్రాక్షరసం నా నడుమే నాగస్వరం నా సోకు పూలవనం నా చూపు నీకు వరం అన్నిట్లో ఆడతనం
అందిస్తా మూలధనం What is the buzz? 1, 2, 3, 4. నా పేరే కాంచనమాల నా వయసే గరం మసాలా తందాన తాన అంటూ మోగని తబలా రావే నా రసరంగిల్లా నీ గుట్టే నా రసగుల్లా ఐతక్కలాడుకుంటూ తాకితే కుబులా కలిసొస్తా కాని వేళ కైపెక్కే కన్నులా నీ తెర్ర రాకుమార తోర తోర ఉడుకుల ఉయ్యాలా హే నన్ను అల్లుకో అల్లుకో నన్ను కిల్లుకోరా నన్ను చంపుకో చంపుకో నిన్ను తాకనా తాకనా నిన్ను చుట్టుకోనా ముందు పెట్టనా పెట్టనా నీ రకలో రప్పుడుంది నా సొక్కులా గొప్పిడుంది నీ దొంగ చూపుకే నా బెంగ తీరు నా తప్పుండిపో రాత్రికి నీ మీదనే మొజువుంది ఈ రోజునే రాజుకుంది ఏ పోజు పెట్టినా ఈ పోరు తప్పు నా తెల్లారని తిప్పుడు మాయా బజార్ మల్లెపూలకే వెళ్ళాల బెర్రి నాకు లేదే హరా హుషార్ పట్టు చక్కరో కావాలిలే కచ్చికాయలే నీ గిల్లి కచ్చికాయలే ఆడాలిలే కచ్చకాయలే బాబా 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 నన్ను అల్లుకో అల్లుకో నన్ను గిల్లుకోరా నన్ను చంపుకో చంపుకో నా పేరే కాంచనమాల నా వయసే గరం మసాలా తందాన తాన అంటూ మోగని తబలా ఓలమ్మో నీ రాకలో రాపిడుంది నా సోకులా దోపిడుంది నీ దొంగ చూపుకే నా బెంగ తీరునా నువ్వుండి పోరాత్రికి నీ చూపులో సూది ఉంది సూదంటులా లాగుతుంది నువ్వంటూ తగ్గిన నా వంటి చక్కన నేమోయలేనిప్పుడు మాయా బజార్ మల్లెపూలకి వేలాల పెళ్లి నాకులే పరాహుషార్ పట్టు చుక్కకే మావా 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 తగ్గించన పూతరెకునే లేలేత కొత్త సగునే పుట్టించన పుంజకాయలే మామ 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 నన్ను అల్లుకో అల్లుకో నన్ను గిల్లుకోరా నన్ను చంపుకో చంపుకో నా పేరే కాంచనమాల నా వయసే గరం మసాలా తందాన తాన అంటూ మోగని తబలా రాపేనా రసరంగీలా నీ ముక్కే నా రసగుల్లా తందాన తాన అంటు మోగని కపల లా లా హే अरे शंकर दादा MBBS को जय बोलो शंकर दादा MBBS हा शंकर दादा MBBS
నిజంగా నువ్వు ఓకే మనో Let's గారికి go. జై Let's go. బోలో హూ హా హూ హా మనో గారికి జై 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 బోలో హూ హా జై జై మనో గారికి జై బోలో హూ హా హూ హా మనో గారికి జై బోలో నాకిప్పుడు నా ఫేవరెట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాట కావాలి కావాలా కావాలి. సరే నువ్వు అంత గట్టిగా అడుగుతున్నావు కాబట్టి నేను పాట ఏంటో చెప్పేసి మెల్లగా జారుకుంటాను నేను. జారుకో. యా ఎందుకంటే జల్దీ జారుకోవాలి ఇలాంటి విషయాల్లో. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ నుంచి ఎస్ ఎస్ సూపర్ హిట్ సాంగ్ పాడడానికి రేవంత్. ఎస్ రేవంత్ along with కల్పన గారు. లెట్స్ వెల్కమ్ them. బట్టి దోచిందల్లా రాయా బట్టి నారా తిట్ట పగలెట్టాడా బ్రహ్మ నట్టింట్లో నన్ను నించోబెట్టి నా కలలన్నీ పడుకోబెట్టి ఈడికి బావని చేసేస్తారా కర్మ అరే తెల్ల లొంగి పైకే ఎత్తి తొడలు మొత్తం బయట పెట్టి తమ్మి ఎట్టు తొక్కేస్తారా జన్మ బూట్ల హల్లా నోట్లో పెట్టి సూటు బూటు నాకొని పెట్టి అట్లు గట్ట తోమిస్తారా జల్దీ జారుకో జారుకో జారుకోవాలే ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే జల్దీ జారుకో జారుకో జారుకోవాలే ఇంకో ఊరుకో పారికో పారిపోవాలే Give me some more. Give me some more. Give me some more. సైనైట్ ఫ్లేవర్ లిప్స్టిక్ ఉంది, గ్రానైట్ ఫీచర్ నాలో ఉంది, టైఫాయిడ్ లా టార్చర్ చేస్తారా అరే వాణ్ణి చారే కబులు వాళ్ళు ఆడాలంటే పూలు పళ్ళు వీళ్ళను చూస్తే రాతలు మార్చేస్తారా అరచేతుల్లో గోరింటాకు అరిటాకుల్లో కరివేపాకు అయిపోయాక అవతల పారేస్తారా అరే ఒకళ్ళ కంట్రోల్ వాటర్ ట్యాంకు ఒకళ్ళ కంట్రోల్ పెట్రోల్ బంకు ముంచేస్తారో పేల్చేస్తారో లైఫ్ డేంజర్ రా జల్దీ జారుకో జారుకో జారుకోవాలే ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే జల్దీ జారుకో జారుకో జారుకోవాలే ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే ని పెండే తీస్తా గ్రైండర్ లా నిన్ను పచ్చడి చేస్తా వాషింగ్ మిషన్ అయి ఉతికారేస్తా రా సెల్ఫిష్ కే సెల్ఫీవే నువ్వు సైకోకే అయితే నువ్వు సైక్లోన్కి సూట్ అవ్వవు సిగ్గుచేరా గుండెలు తీసే గుండాలైనా జెండా మార్చే రౌడీలైనా ఎవరు ఇలా మనసే మార్చరు అయ్యో మెరిసే మల్లల మాతో పక్క మనమో బాబు నువ్వు పక్క బతుకే బస్ స్టాండ్
जल्दी जारुको 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 वाले निजामाबाद को ऊर को पार को वाले जल्दी जारुको 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 वाले को ऊर को पार को वाले Thank you.